హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ ట్యూటోరియల్. ఈరోజు మనం ముందుంది సౌత్ కొరియన్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ హుండై క్రెటా. 2014లో లాంచ్ చేస్తారండి. ఇప్పుడు మనం చూస్తున్న సెకండ్ జనరేషన్ వర్షన్ హుండై క్రెటా. ఇప్పుడు మనం చూస్తున్న వర్షన్ వచ్చేసి ఈఎక్స్ వర్షన్ అండి. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు టోటల్గా ఈఎక్స్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియంట్లో వస్తుంది. మనం చూస్తుంది ఈఎక్స్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ప్రైస్ చూసినట్టయితే పెట్రోల్ 11,81,000 అండ్ డీజిల్ వచ్చేసి 13,92,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ మీకు ఎస్ అండ్ ఎస్ఎక్స్ గురించి మీకు డీటెయిల్ వాకర్ రివ్యూ చేశాను. మీకు కావాలంటే ఆ వీడియో పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఈ హుండై క్రెటా అనేది 3 times ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ ఐకాసిటీ అవార్డ్స్ కూడా మనకి ఈ వెహికల్ గెలుచుకుందని చెప్పుకోవాలండి. అండ్ బెస్ట్ కంఫర్ట్ అండ్ బెస్ట్ రైడింగ్ అండ్ బెస్ట్ స్పేషియస్ క్యాబిన్కి హుండై క్రెటా పేరుందని చెప్పుకోవాలి, స్పేషియస్ క్యాబిన్కి. అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు, న్యూ స్టైలిష్ హెడ్ ల్యాంప్స్ అండ్ సి టైప్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ విత్ బై ఫంక్షన్ ఆటో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ లెవెల్ అడ్జస్టబుల్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. టర్న్ ఇండికేటర్స్తో పాటుగా మనకి ఎయిర్ కర్టన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రన్నింగ్లో మనకి ఎయిర్ కట్ అండ్ టైర్ కూలింగ్ కూడా మనకి యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సిల్వర్ ఫ్రంట్ గ్రిల్ విత్ హార్జెంటల్ కూడా మనకి సిల్వర్ స్టిక్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా చూడడానికి స్పోర్టీ అప్పీల్. మనకి ఇక్కడ చూడొచ్చు సిల్వర్ ఫినిషింగ్. అండ్ మీకు ఎస్లోకి వెళ్తే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది విత్ హుండై బ్యాచింగ్. సేమ్ బ్లాక్ కలర్ గ్రిల్ అనేది మీకు టర్బో డీసీటీ ట్రాన్స్మిషన్లో కూడా మనకి చూడొచ్చు. ఫ్రంట్ గ్రిల్ అనేది బ్లాక్ కలర్తో వస్తుంది. అండ్ సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి ఫ్లేమ్ ఆర్చ్ డిజైనింగ్ వీల్ ఆర్చ్ ఇవ్వడం జరిగిందండి, చూపిస్తాను మీకు అది. అండ్ చూడొచ్చు మనకి దీంతో పాటుగా మనకి ఫుల్ బాడీ సరౌండెడ్ క్లాడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ టైర్ సైజ్ చూడొచ్చు మనకి R16 స్టైలిష్డ్ స్టీల్ వీల్ విత్ వీల్ క్యాప్ ఇవ్వడం జరిగిందండి. అండ్ టైర్ సైజ్ చూడొచ్చు 205/65 R16 స్టీల్ రిమ్ విత్ వీల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డౌన్ చూడొచ్చు మనకి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి క్లాడింగ్ పై మనకి సిల్వర్ ఫినిషింగ్ స్టిక్ ఇవ్వడం జరిగిందండి. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఆన్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ అండ్ ఫ్లోటింగ్ టైప్ రూఫ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సిల్వర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి, లార్జ్ సిల్వర్ ఫినిషింగ్. మనకి బేసిక్ నుంచి మనకి ఈ విధంగా సిల్వర్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్ డోర్ ఓపెన్ చేస్తుందాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, డోర్ ప్యానల్ చూడడానికి అయితే మనకి డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ చూడొచ్చు మనకి బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్లోకి వెళ్తే మనకి సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ అండ్ 4 పవర్ విండోస్, 1 liter బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్. అండ్ ఫ్రంట్ 2 doors కి 2 tweeters అండ్ 4 doors కి 4 speakers, 4+2. అండ్ ఇంటీరియర్ డ్యూయల్ డాష్ బోర్డ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, స్మూత్ టచింగ్ అండ్ స్పోర్టీ అప్పీల్. అండ్ విత్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టబుల్ అండ్ న్యూ డిజైనింగ్ ఏసీ విన్స్ విత్ సిల్వర్ ఫినిష్ అండ్ పెడల్స్ విత్ ఫుట్ రెస్ట్ అండ్ బ్యానెట్ ఓపెనింగ్ లెవెల్ అండ్ మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్. అండ్ లైట్ గ్రే కలర్తోని సీట్ కుషన్స్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది, నైస్ కలర్. అండ్ ఫ్రంట్ చూడొచ్చు మనకి సీట్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 2 seatsకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో ఇంటీరియర్లోకి. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంటీరియర్ డాష్ బోర్డ్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్. అండ్ స్టీరింగ్ వీల్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు మనకి అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యానల్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనకి డ్యూయల్ ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకనామీ, వార్నింగ్ ఇండికేటర్స్ అండ్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్స్ అండ్ దీంతో పాటుగా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు. అండ్ ఇక మనకి RPM అండ్ ఇంకా km/h అనే రేంజ్ కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ కాలం చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. స్పోర్టీ D షేప్డ్ స్టీరింగ్ కాలం. స్టీరింగ్ కాలం పై మనకి చూడొచ్చు మనకి వాల్యూమ్ కంట్రోల్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్, మోడ్ చేంజింగ్ ఫంక్షన్. సెంటర్లో మనకి హుండై బ్యాచింగ్, మనకి ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్, మనకి సిల్వర్ ఫినిషింగ్స్. రైట్ సైడ్లో మనకి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, ఆపరేటింగ్ కంట్రోల్స్
అండ్ దీంతో పాటుగా మనకి స్టీరింగ్ అనేది మనకి టిల్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ స్కోపిక్ అయితే దీంట్లో లేదని చెప్పుకోవాలి. అండ్ స్టీరింగ్ జాస్టిక్ చూడొచ్చు, మనకి స్టీరింగ్ రైట్ సైడ్లో మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జాస్టిక్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వైపర్ ఆపరేటింగ్ జాస్టిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, సెంటర్లో చూడొచ్చు మనకి 18 స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ మిర్రర్ సపోర్ట్ కూడా చేస్తుందని చెప్పుకోవాలి. అండ్ హుండా నుంచి ప్రొవైడ్ చేసిన ఆర్కేఎం సౌండ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. మీకు దీని గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రింగ్ ఫంక్షన్ చూడడం జరుగుతుంది. అండ్ ట్రిక్ చేయొచ్చు, మన ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు. అండ్ రేడియో, మీడియా అండ్ ఫేవరెట్ బటన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక రీసెట్ బటన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు అండి. మనకి దీంతో రీసెట్ కూడా చేయొచ్చు సిస్టమ్ని మొత్తానికి. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు, మనకి మాన్యువల్ ఏసీబీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రీసర్క్యులేషన్ మోడ్ అండ్ హజార్డ్ స్విచ్ అండ్ ఏసీ బటన్. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు 12 hours పవర్ అవుట్లెట్ అండ్ యూఎస్బీ పోర్ట్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ రన్ జరుగుతుంది, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్. అండ్ గేర్ చూడొచ్చండి 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రివర్స్తో పాటు. అండ్ గేర్ నాబ్ లేపేయాలి ఈ విధంగా విత్ సిల్వర్ ఫినిష్. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ. అండ్ ఫ్రంట్లో సీటింగ్లో మనం చాలా కంఫర్ట్ ఉందని చెప్పుకోవచ్చు అండి. సీటింగ్ కంఫర్ట్ అయితే డ్రైవింగ్ సీటింగ్ కంఫర్ట్. మనకి గ్లో బాక్స్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ గ్లో బాక్స్ కూడా మనకి కూల్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ కోక్స్ అనేది మనం పెట్టుకుంటే మనకి బ్యాలెన్స్ చేస్తుంది టెంపరేచర్ అనేది. అండ్ డాష్బోర్డ్ ప్యానల్ చూడొచ్చు, మనకి వుడెన్ ఫినిష్తోని చాలా నైస్ ప్రీమియం లుకింగ్ మనకి ఈ క్రెటాలో చూడొచ్చు మనం. అండ్ మాన్యువల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, సన్ గ్లాస్ హోల్డర్, ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్, ఫోర్-డోర్ వ్యాంటీ మిర్రర్ అండ్ రూఫ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. ఇదండి సెంటర్లో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి. మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి బ్యాక్ ప్యాసింజర్ సీట్లో కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో రేర్ ప్యాసింజర్. అండ్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది, డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్. అండ్ మనకి ఎస్ వేరియంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి సన్ షేడ్స్ రావడం జరుగుతుందండి. దీంట్లో మనకి సన్ షేడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి డౌన్లో చైల్డ్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి చిన్నపిల్లలకి సేఫ్టీ ఫీచర్. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లేట్ చూడొచ్చు మనకి బ్లాక్ ఫినిష్తోని. అండ్ సింగిల్ పవర్ విండో అండ్ స్పీకర్ అండ్ 1 liter బాటిల్ హోల్డర్. అండ్ ఇంటీరియర్ స్పేస్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. స్పేషియస్ ఇంటీరియర్ క్యాబిన్. అండ్ రేర్లో చూడొచ్చు మనకి ఇంటిగ్రేటెడ్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో కంఫర్ట్ అనేది. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ స్పేషియస్ క్యాబిన్. అండ్ సెంటర్లో మనకి ఏసీ విన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డైరెక్షన్ మోడ్తో పాటు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి కాయిన్స్ కానీ మొబైల్స్ కానీ హోల్డప్ కూడా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రంట్లో సెంటర్లో. అండ్ సెంట్రల్ డాష్బోర్డ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్. దాంతోపాటుగా మనకి సెంటర్లో చూడొచ్చు మనకి రూఫ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ ఇంటీరియర్ హ్యాండిల్స్. అండ్ చూడొచ్చు మనకి డోర్ ప్యానల్ మనకి ఈ విధంగా ఉంటుంది, రేర్ డోర్ ప్యానల్. అండ్ ఇంటీరియర్ సీటింగ్ కుషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ సీటింగ్ క్వాలిటీ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రేర్లో మనకి పార్సల్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు, మనకి ఎస్ వేరియంట్ నుంచి పార్సల్ ట్రే వస్తుందని చెప్పుకోవాలండి. ఇదండి ఇంటీరియర్లో మొత్తం వచ్చేసి. మీకు ఏమనిపించిందో అంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. మనకి రేర్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ డిజైన్ చూడొచ్చు మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్లో మనకి క్రియేటా బ్యాచింగ్తోని అండ్ టెయిల్ ల్యాంప్ సెక్షన్తోని అండ్ హై స్టాప్ మౌంటింగ్తో చాలా నైస్ అండ్ అట్రాక్టివ్ డిజైన్తో తీసుకురావడం జరిగిందండి. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన చూడొచ్చు మనకి 3D షార్ఫిన్ యాంటీనా విత్ బెటర్ సిగ్నల్ క్యాప్చరింగ్. అండ్ ఏరోడైనమిక్ రేర్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ టోన్ స్పాయిలర్ విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ చూడొచ్చు మనకి హై స్టాప్ మౌంట్ అండ్ న్యూ స్టైలిష్ సీ టైప్డ్ రేర్ టెయిల్ ల్యాంప్ విత్ రిఫ్లెక్టబుల్ లైట్ విత్ ఇది మనకి బల్బ్తో రావడం జరుగుతుందండి. చూడొచ్చు మీకు బల్బ్ చూడొచ్చు లోపల.
మనకి ఎస్ వర్షన్లోకి వెళ్తే మనకి ఎల్ఈడి వస్తుంది. మీకు ఇది టైల్ ల్యాంప్ అనేది ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫంక్షన్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవాలి దీంట్లో. అండ్ హై స్టాప్ మౌంట్ అండ్ డౌన్లో చూడొచ్చు మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రేర్ ఫోగ్ ల్యాంప్స్ విత్ రేర్ ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ విత్ క్రెటా బ్యాచింగ్. ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, బూట్ స్పేస్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. డీసెంట్ బూట్ స్పేస్ అండ్ ఓల్డ్ బూట్ స్పేస్ కంటే మనకి బూట్ స్పేస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ 433 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్రయాంగిల్ అండ్ స్పేర్ వీల్ అండ్ జాక్ రోడ్స్ మనకి కింద ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 205/65/16 స్టీల్ రిమ్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ సైజ్, మనకి ఎలాంటి సైజులో తేడా ఏం లేదు. అండ్ రేర్లో మనకి బూట్ ల్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కావాలంటే మనకి రేర్ సీట్ని మనకి ఫుల్ ఫ్లాట్ కూడా చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ హుక్ ఉంటుంది, ఆ హుక్ని ప్రెస్ చేసి మనకి ఫుల్గా ఫ్లాట్ చేసుకోవచ్చు మనకి లగేజ్ ఇంక్రిమెంట్ కోసం. అండ్ ప్రీవియస్ వచ్చేసి మనకి 402 లీటర్స్ బూట్ స్పేస్ ఉండేదండి. మనకి 433 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ లెంత్ అండ్ విడ్త్ పెరగడం వల్ల మనకి బూట్ స్పేస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ రేర్ ప్రొఫైల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఏమనిపించిందో మొత్తం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. మనం బ్యానెట్ ఓపెన్ చేసి చూద్దాం, అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ హుడ్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ఇంజన్ బ్యానెట్ పై మనకి ఇన్సులేషన్ ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. సౌండ్ అబ్జార్ప్షన్ ఇన్సులేషన్ ప్యానెల్. మనం చూస్తుంది 1.5 లీటర్ ఇంజన్ 1493 cc 4 సిలిండర్ 16 volts U2 CRDI డీజిల్ ఇంజిన్ అండి. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. పవర్ వచ్చేసి 115 PS ఎట్ ద రేట్ ఆఫ్ 4000 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 25.5 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 1500 to 2750 RPM ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ చూడవచ్చు మనకి ఇంజన్ హుడ్ చూడడానికి అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. లార్జ్డ్ వైపర్ కంటైనర్ అండ్ కూలన్ కంటైనర్, డాట్ 4 బ్రేక్ ఆయిల్ అండ్ CRDI బ్యాచింగ్ 16 volts బ్యాచింగ్, రేడియేటర్ అండ్ ఇంజన్ ఆయిల్ చెకప్ లెడ్. అండ్ ఇంజన్ హుడ్ చూడడానికి చాలా హెవీగా కనబడుతుందండి, చాలా హెవీ ఇంజన్. అండ్ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్, ECN స్విచ్, ఫ్యూజ్ బాక్స్ స్విచ్. మీకు ఇంకా దీంతో పాటుగా మనకి అదర్ ఇంజన్ ఆప్షన్స్ కూడా మనకి ఉంటాయండి. మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను చూడొచ్చు. మనకి EX వేరియంట్లో మనకి సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఇంజన్ ఇమోబిలైజర్ అండ్ రేర్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టైల్ ల్యాంప్ అండ్ స్పీడ్ అలర్ట్ సిస్టమ్ అండ్ ఇంపైర్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ అండ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ విత్ ఎస్కాట్ ఫంక్షన్ అండ్ సెంట్రల్ లాకింగ్. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి దీంట్లో చాలా ఉన్నాయని చెప్పుకోవాలండి. ఇదండి ఈ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఇది ఫస్ట్ టైం యూజర్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్. Please click the bell icon also. Thank you friends. This is Krishna Reddy signing off. See you soon in next video. Jai Hind.